మండల కేంద్రమైన దుగ్గిరాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రక్షణ సైన్యం చర్చిలో నెల రోజుల ఆరాధనలు జరుగుతూ పండుగ రోజున యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను జరిపారు. యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆయన దీవెనలను అందరికీ ఉండాలని, అనేక మందికి ఆయనపై విశ్వాసం కలగాలని కోరుకుంటున్నట్లు దుగ్గిరాల రక్షణ సైన్యం చర్చ్ పాస్టర్ మేజర్ ఇజ్రాయెల్ చెప్పారు. దుగ్గిరాలలోని రక్షణ సైన్యం చర్చిలో సేన స్థానంలో నవంబర్ 25 నుంచి ప్రతిరోజు ఆరాధనలు చేస్తున్నారు. ఎస్ఏ యూత్ పెద్దలు సంఘస్థుల సహకారంతో ఘనంగా జరిపారు. ఈరోజు మా దుగ్గిరాల శానస్థానంలో రక్షణ సైన్య శానస్థానంలో మేము ఈ రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం. నవంబర్ 25వ తేదీ నుండి ఈ రోజు వరకు ప్రతిరోజు ఉదయకాల వేళలో ఆయన జన్మదినాన్ని మేము జరుపుకుంటున్నాం. ఆయన ఆరాధిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయకాలం మందు ఆయన సన్నిధిలో చేరి మరి దేవుని నామాన్ని ఘనపరిచాం. అలాగే మరి ఈ రోజు కోసం నెల దినాల నుంచి మేము సిద్ధపడ్డాం. అలాగే మా రక్షణ సైన్య యూత్ వారు పెద్దలు అలాగే అందరి యొక్క సహకారంతో ఈ రీతిగా మరి స్టార్ దగ్గర మేము భారీ ఎత్తున డెకరేషన్ చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా మా పెద్దలు, మా సంఘస్థులు, ఎస్ఏ యూత్ వారు కలిసి మరి చక్కగా ఈ స్టార్ని ఏర్పాటు చేస్తున్నారు. సంవత్సరానికి ఒక మోడల్ స్టార్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మా యొక్క దుగ్గిరాల శానస్థానంలో ఎంత ఖర్చు అయినా వెనుకాడకుండా దాతల సహకారంతో, సంఘస్థుల సహకారంతో మరి ఈ రీతిగా చక్కగా ఆర్భాటం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జన్మదినాన్ని బాగా ఆర్భాటంగా జరుపుతూ ఆయన యొక్క దీవెనలు అందరికీ కలగాలని, ఆయన యందు అనేక మందికి విశ్వాసం కలగాలని, అనేక మంది రక్షింపబడాలని, అనేక మంది విమోచింపబడాలని అట్టి ఉద్దేశంతో ఆయన యొక్క జన్మదినాన్ని ఈ రీతిగా జరుపుతూ ఉన్నారు. కనుక ఈ జన్మదిన దీవెనలు మరి మా దుగ్గిరాల గ్రామ ప్రజలందరికీ కుల మత విచక్షణ లేకుండా అందరికీ ఆయన శుభాలు కలగాలని, ఆయన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా బహుగా విస్తారముగా కలగాలని మనసారా. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు క్రిస్మస్ ఆరాధనా దినాలు జరిగి ఉన్నాయి. ఈ ఆరాధనా దినాల్లో రోజు రోజుకి ప్రేరేపణ కలిగే జనంలో అనేక మంది విశ్వాసంతో, భక్తి శ్రద్ధలతో ప్రేయర్స్ చేయటం, చర్చిలకు రావడం తెల్లవారుజామున, ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం కలిగేటట్టుగా వీళ్ళు ప్రేయర్ఫుల్గా ఉండటం అనేది జరిగింది. ఈ ప్రతి సంవత్సరం క్రిస్మస్ వస్తుంది అని అంటే ఈ యూత్ కుర్రవాళ్ళు, చాలామంది కుర్రాళ్ళు పనులు మానుకుని కష్టపడి దేవుని కార్యక్రమాలు చాలా ఘనంగా చేయాలని ఆశతో ఎంతో శ్రమపడి ధనాన్ని వెచ్చించి ఈ విధంగా ప్రతి సంవత్సరం చేస్తున్నందుకు వాళ్ళందరికీ సంఘ పెద్దల తరపున, సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ శుభాలు అందరికీ నిండుగా మెండుగా జరగాలని అందరికీ శుభాలు తెలియజేస్తూ